ఇక పాయకురాపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరినీ కూడా ఈ రోజు కోరుతా ఉన్నా. ఈ రోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే 5 సంవత్సరాల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థము కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబును ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మంచి చేసి మనం, వంచన చేసి వారు ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీములు లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తూ ఉంది. మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా, కోపాన్ని మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తూ ఉంది అని అంటే దానికి కారణం ఈ 59 నెలలుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద. మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అవ్వ తాతలకు ఇంటికే వచ్చే 3,000 రూపాయల పెన్షన్ కానుక విప్లవం అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ బడులలో ఆ క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు, పూర్తి ఫీజులు చెల్లిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీరింగు, డాక్టరు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద పూర్తి ఫీజులు కడతా ఉన్న పరిస్థితులు. పెద్ద చదువుల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ సర్టిఫికేషన్తో మన కరికులంలో ఈరోజు భాగాలు చేశాం. ఇవన్నీ కూడా మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల్లో జరిగిన విప్లవాలు
అవునా కాదా అన్నది మీరందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల్లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ మీ పిల్లలను మీరు బడికి పంపించండి అమ్మా, మీకు తోడుగా మీ పిల్లలకు తోడుగా మీ బిడ్డ ఉన్నాడు అని చెప్పి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు తమ కాళ్ళ మీద తాము నిలబెడుతూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ వైఎస్ఆర్ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం, అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు నిర్మాణం. మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ గ్రామంలోనే మహిళా పోలీస్, మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ ఫోన్లోనే దిశ యాప్, మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 50% రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్టులలోనూ ఏకంగా చట్టం చేసి మరి ఇచ్చినది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని నా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా రైతన్న పంట వేసుకునేటప్పుడు ఆ పంటలకు వేసుకునేటప్పుడు ఆ రైతన్నకు తోడుగా మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా రైతన్నకు రైతు భరోసా, మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఆర్బీకే వ్యవస్థ చెయ్యి పట్టుకొని రైతన్నను నడిపిస్తూ మొట్టమొదటిసారిగా ఆర్బీకే వ్యవస్థ, దాని ద్వారా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అనంటే ఇవన్నీ కూడా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి పేదకు కూడా అండగా నిలుస్తూ ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం అందేట్టుగా ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించిన పరిస్థితిలో ఈ 59 నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి ఆదుకుంటూ ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా మన గ్రామానికే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా మన ఇంటికే జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో మీ ఇంటి దాకా కూడా ఈరోజు వైద్యం అందుతా ఉంది అని అంటే ఇది జరిగింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి రంగం ద్వారా చిన్న చితక జీవితాలతో గడుపుతా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆడుకుంటూ లానేస్తామని చెప్పి లాయర్లను, మత్స్యకార భరోసాతో మత్స్యకారులను, నేతన్న నేస్తంతో నేతన్నలను, వాహనమిత్ర, చేదోడు, తోడు, ఎంఎస్ఎంఈలకు సైతం గతంలో ఎప్పుడూ చూడని విధంగా మద్దతు, అక్క చెల్లెమ్మలకు ఆసరా, 0 వడ్డీ, అక్క చెల్లెమ్మలకు చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇవన్నీ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ
జరుగుతా ఉన్నది ఈ 59 నెలల కాలంలోనే. అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా విప్లవాలు అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.